వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఈరోజు మనము పార్ట్ 2 చూద్దాం ఆక్వా పార్క్లో. సో ఇదన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి కదా, చాలా నచ్చింది నాకు. చూసి ఎంజాయ్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ దాకా నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని గంట కొట్టినట్టు కొట్టేయండి. బాయ్, లాస్ట్లో కలుసుకుందాం. ఈ క్యూట్ స్మైల్ బీ కోసమే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. దీని నేమ్ వచ్చి అరాపైమా ఫిష్. సో ఇదైతే అండర్ వాటర్లోనే ఉంటుంది, వితౌట్ లైట్నింగ్ అనమాట. ఇదిగోండి, మీరు హోల్ రెప్టైల్ చూసారు కదా. సో మీరు కమెంట్ చేసి చెప్పండి నాకు, ఈ మొత్తం ప్లేస్లో ఆ రెప్టైల్ ఎక్కడుంది అని. నేను హోల్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ రెప్టైల్ ఉందో, ఏ యానిమల్ ఉందో కూడా మాకు తెలియదు. అక్కడ ఏం బోర్డ్ అయితే, ఇన్ఫో అయితే లేదు. సో ఫైనల్లీ మేమైతే ఫైండ్ అవుట్ చేసాం అక్కడ కెమేలియన్ ఉందని. ఈ రెప్టైల్ చూస్తున్నారు కదా, ఇది క్రాకడైల్ అండ్ లిజర్డ్కి క్రాస్ బ్రీడ్ చేస్తే పుట్టింది. ఇక్కడ బోర్డ్ అయితే ఇచ్చాడు గ్రీన్ స్నేక్ ఉందని, కానీ మాకైతే ఎక్కడ గ్రీన్ స్నేక్ అనేది కనిపించలేదు. ఫైనల్గా అక్కడైతే చూసాం గ్రీన్ స్నేక్, అది దాని హెడ్ ఏమి కనిపించలేదు, కానీ తన బాడీ అయితే కనిపించింది మాకు. ఈ బ్లాక్ రెప్టైల్ చూసారు కదా, ఇది ఫ్రాగ్ ఫ్యామిలీకి సంబంధించిన రెప్టైల్ అనమాట. ఈ రెప్టైల్ చూసారా, చెట్టు మీద ఉన్నట్టు మాకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందనమాట. సో దానివల్ల ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేము ఫుల్ అరచేసి న్యూసెన్స్ అయితే చేసేసాం అక్కడ. ఇది ఆటర్స్. ఇది మెయిన్గా మనకి రష్యాలో, హొక్కైడోలో అండ్ పసిఫిక్ ఓషన్స్లో బాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది చాలా చాలా ఇంటెలిజెంట్ యానిమల్ అంట. ఇక్కడ చూసారా, మనం నార్మల్గా సినిమాస్లో చూసే సీల్స్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీల్స్ కూడా ఉంటాయన్నమాట. దానిలో ఇది ఒక టైప్ ఆఫ్ సీల్. సో ఆక్వా పార్క్ చూసేసాక మేము నైట్ లైఫ్ కోసం షిబుయా స్ట్రీట్స్ మొత్తం తిరిగామన్నమాట. అండ్ ఇక్కడైతే పియర్సింగ్ షాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పియర్సింగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత అక్కడ బీట్ బాక్స్ చేస్తున్నారు. కొద్దిసేపు వెళ్ళి ఆ బీట్ బాక్స్ వినేసి తర్వాత ఇండియన్ రెస్టారెంట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాము. ఈ రెస్టారెంట్ అయితే హైలీ రికమెండెడ్ అనమాట, ఎందుకంటే సర్వీసెస్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో మేము చాలా లేట్గా వెళ్ళాం, మెనూస్ ఆర్డర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈవెన్తో మేము జస్ట్ రిక్వెస్ట్ చేసామని మళ్ళీ చేసి ఇచ్చారనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ. కాబట్టి హైగా రికమెండ్ చేస్తాను. ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. అండ్ హీఈస్ ద పర్సన్ హూ హెల్ప్డ్ అస్ అనమాట. ఫైనలీ థ్యాంక్స్ చెప్పేసి ఆ తర్వాత డోమ్కీకి వెళ్ళాం. డోమ్కీలో వచ్చి అన్ని షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్, మళ్ళీ కలుసుకుందాం.